ఫ్యాక్స్ మెషిన్ ఫస్ట్ టైం చాలా పరిశోధన తర్వాత కనుగొనడానికి చాలా ఖర్చు అయి ఉంటుంది ఆ రీసెర్చ్ కొరకు. కానీ ఫస్ట్ ఫ్యాక్స్ మెషిన్ తయారైన తర్వాత దాని విలువ ఎంత? వాట్ ఈస్ ద పవర్ అండ్ వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యాక్స్ మెషిన్ ఇన్వెంటెడ్? జీరో. ఎందుకంటే ఫ్యాక్స్ మెషిన్ అయితే తయారైంది, కానీ ఎవరికి ఫ్యాక్స్ చేయాలి? ఇంకో ఫ్యాక్స్ మెషిన్ వచ్చేదాకా దీనికి వాల్యూ లేదు, దీనికి పవరు లేదు, వాల్యూ లేదు. ఆ తర్వాత ఇంకొక ఫ్యాక్స్ మెషిన్ తయారైంది. ఒకసారి ఫ్యాక్స్ మెషిన్ కనుగొన్న తర్వాత రెండవ ఫ్యాక్స్ మెషిన్ కూడా తయారు చేశారు. అప్పుడు ఈ ఫ్యాక్స్ మెషిన్ నుంచి ఆ ఫ్యాక్స్ మెషిన్కు మెసేజ్ పంపగలిగారు. యూటిలిటీ వాల్యూ పెరిగింది, పవర్ పెరిగింది. ఆ తర్వాత మూడవ ఫ్యాక్స్ మెషిన్ తయారైంది. ఈ మూడు ఫ్యాక్స్ మెషిన్ల మధ్య కమ్యూనికేషన్కు సాధ్యమైంది. ప్రతి ఇద్దరు ఇంకొకరికి పంపుకోవచ్చు. ఇలా ముగ్గురి మధ్య ఫ్యాక్స్ మెసేజెస్ వెళ్ళటానికి అవకాశం వచ్చింది. తర్వాత నాలుగవ ఫ్యాక్స్ మెషిన్ తయారైంది. అప్పుడు నలుగురు ఒకరి నుంచి ఒకరికి ఫ్యాక్స్ మెషిన్లు పంపడానికి వీలు కలిగింది. ఇలా ఒక దశకు వచ్చే వరకు 1984 ఆ ప్రాంతంలో 80,000 ఫ్యాక్స్ మెషిన్లు తయారై అమ్ముడుపోయాయి. 80,000 ఫ్యాక్స్ మెషిన్లు తయారయ్యడానికి చాలా కాలం పట్టింది. 80,000 ఫ్యాక్స్ మెషిన్లు అమ్ముడుపోయేటానికి. కానీ 1987కి వచ్చేవరకు ఇది లక్షల్లో వెళ్ళిపోయింది, మిలియన్స్లో వెళ్ళిపోయింది. ఎందుకు? ఒక స్టేజ్ వచ్చేదాకా గ్రోత్ ఒక రకంగా ఉంటే లీనియర్ గ్రోత్ అంటారు. ఒక స్టేజ్ దాటితే దాన్ని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు. దీన్నే మాల్కమ్ గ్లాడ్వెల్ తన పుస్తకం టిప్పింగ్ పాయింట్ అంటాడు. ఆ టిప్పింగ్ పాయింట్ వచ్చేంత వరకు దాని ప్రభావం ఒక రకంగా ఉంటుంది. టిప్పింగ్ పాయింట్ వచ్చాక దాని ప్రభావం అనూహ్యంగా పెరిగిపోతుంది. సో ఆ టిప్పింగ్ పాయింట్ వచ్చేదాకా ఓపిక, సహనం ఉండాలి. కానీ ఈ ఫ్యాక్స్ మెషిన్ అనుభవం నుంచి మనం నేర్చుకునే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక్కొక్క ఫ్యాక్స్ మెషిన్ పెరుగుతున్న కొద్దీ దాని వాల్యూ పెరిగింది, దాని పవర్ పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ మానిటరీ టర్మ్స్లో అయితే ప్రైస్ తగ్గిపోతుంటుంది కూడా. ద యూజ్, వాల్యూ అండ్ పవర్ ఆఫ్ ద ఫ్యాక్స్ మెషిన్ ఇంక్రీసెస్. 1,00,000 మంది ఫ్యాక్స్ మెషిన్లు వాడేటప్పుడు 1,00,000 మంది ఒకరి నుంచి ఒకరికి మెసేజ్ పంపుకోవచ్చు. అదే 10 లక్షల మంది ఫ్యాక్స్ మెషిన్లు వాడారనుకోండి, దాని పవర్ ఇంకా పెరుగుతుంది, దాని వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఇది నెట్వర్క్ ఎకానమీ యొక్క క్యారెక్టర్. దీన్నే నెట్వర్క్ ఎఫెక్ట్ అంటారు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ చిన్న అనుభవం ఫ్యాక్స్ మెషిన్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి? మనం ఒక్కరమే ఉన్నామనుకోండి, మన ప్రభావము, మన విలువ తక్కువ ఉంటుంది. మనము ఒక గుంపు అయి, ఒక గ్రూప్ అయి మనం ఒక వాల్యూ క్రియేట్ చేస్తాం. అది ఒక్కసారిగా దాని పవర్ అండ్ వాల్యూ పెరిగిపోతుంది. ద పవర్ ఆఫ్ కలెక్టివ్ అంటారు. సో ఈ గ్రూప్ పెరుగుతున్న కొద్దీ మన పవర్ అండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అందుకే ఎవరమైనా మన విజయం సాధించాలంటే మనం అనేక రకాల నెట్వర్క్స్లో భాగం కావాలి. అది సోషల్ నెట్వర్క్స్ కావచ్చు, అది ప్రొఫెషనల్ నెట్వర్క్ కావచ్చు, అది ఆన్లైన్ నెట్వర్క్లు కావచ్చు, అది ఆఫ్లైన్ నెట్వర్క్లు కావచ్చు. మీరు ఎన్ని ఎక్కువ నెట్వర్క్ల్లో ఉంటే మీరు అంతగా పాపులర్ అవుతారు, అంతగా మీ పవర్ అండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇది ఫ్యాక్స్ మెషిన్ లాంటి చిన్న యంత్రము నుంచి మనిషి నేర్చుకోగలిగే ఒక అద్భుత రహస్యం. సో ఒక ఫ్యాక్స్ మెషిన్ ఎలాగా అనేక వేల ఖర్చు పెట్టి ఒక ఫ్యాక్స్ మెషిన్ తయారు చేశారు. దాని ఫస్ట్ మెషిన్ తయారు చేసినప్పుడు దానికి పవరు లేదు, వాల్యూ లేదు. రెండో మెషిన్ తయారైనాక దాని వాల్యూ స్టార్ట్ అయింది. అలా ఒక్కొక్క మెషిన్ తయారు కావడము, మ్యానుఫ్యాక్చర్ కావడము, కొనడం మొదలయ్యాక ఆటోమేటిక్గా ఫ్యాక్స్ అనేది ఒక భారీ స్థాయిలో యాక్టివిటీగా మారింది. అఫ్కోర్స్ టెక్నాలజీ చేంజ్ అయ్యి వాళ్ళ ఫ్యాక్స్కి విలువ లేకపోవచ్చు, కానీ ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎట్ వన్ పాయింట్ ఇన్ టైం. సో అందువల్ల నెట్వర్క్ ఎఫెక్ట్ అనేది ఎంత కీలకమో చూడండి. అందుకే జీవితంలో ప్రాపర్ నెట్వర్క్స్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు. మీరు చూడండి, టాప్ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వారు ఉంటారు. సో టాప్ ఇన్స్టిట్యూషన్లో చదివిన వారంటే వాళ్ళంతా టాప్ సక్సెస్ రేట్ ఉండాలని ఏం లేదు.
కానీ వాళ్ళకి ఆ నెట్వర్క్స్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఐఐటీలో చదివిన బిడ్డలకు అందరికీ కూడా అందరూ హయ్యర్ లెవెల్లో ఉంటారు చాలామంది కనుక ఆ సోషల్ నెట్వర్క్ ఉపయోగపడుతుంది. లేదు ఈవెన్ ఒక చిన్న కాలేజీలో చదివినా మీ నెట్వర్క్లో 10 మంది బాగా సక్సెస్ అయ్యారనుకోండి, ఇంకో 4 సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అందుకే డోంట్ లీడ్ ఎన్ ఐసోలేటెడ్ లైఫ్. ఏకాంత జీవితాలు గడపకండి. ఆధునిక కాలం నెట్వర్క్ ఎకానమీ క్యారెక్టర్ది. మీరు అందుకే వీలైనన్ని ఎక్కువ గ్రూపుల్లో భాగం కండి. బీ పార్ట్ ఆఫ్ యాజ్ మెనీ నెట్వర్క్స్ యాజ్ పాసిబుల్. మీ క్లాస్మేట్స్ నెట్వర్క్ ఉండొచ్చు, మీ ఆలమ్నై నెట్వర్క్లు ఉండొచ్చు, మీరుంటున్న ఏరియాలో కమ్యూనిటీలో నెట్వర్క్స్ ఉండొచ్చు, మీరుంటున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నెట్వర్క్ ఉండొచ్చు, కాలనీలో ఉండొచ్చు, మీరు చేస్తున్న జాబ్లో ఉండొచ్చు, పాత జాబ్లో ఉండొచ్చు. ఇలా వీలైనన్ని ఎక్కువ సోషల్ నెట్వర్క్స్ మీరు క్రియేట్ చేసుకోగలిగితే అది మీకు సక్సెస్ఫుల్గా మీరు జీవితంలో విజయం సాధిస్తారు. సోషల్ మీడియా ఏజ్లో నెట్వర్క్స్ నీడ్ నాట్ నెసెసర్లీ బి ఆఫ్లైన్, ఇట్ కెన్ ఆల్సో బి ఆన్లైన్ నెట్వర్క్స్. మీరు ఒక జాబ్ కావాలనుకోండి, మీరు లింక్డ్ఇన్లో చేరారనుకో, మీకు అనేక మంది జాబ్ ఆస్పిరెంట్స్ జాబ్స్ ఇచ్చేవారితో కనెక్ట్ ఏర్పడుతుంది. సో మీరు ఒక ఫేస్బుక్లో కనెక్ట్ అయ్యారనుకోండి, మీకు 10 మందితో పరిచయాలు ఏర్పడతాయి. అయితే దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోగలగాలి కూడా నెట్వర్క్ను. సో ఫ్యాక్స్ మిషన్ నుంచి నెట్వర్క్ ఎఫెక్ట్ యొక్క శక్తి సామర్థ్యం ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే మీకు ఇదే ఒక దశ దాటితే ఇంకో అనుభవం కూడా చెప్తాను, ఈమెయిల్ అనుభవం. ఈమెయిల్ వచ్చిన మొదట్లో స్టార్టింగ్ గమనించండి, మనందరి అనుభవం, నాకు కూడా అనుభవం. ఫస్ట్లో నేను జీమెయిల్కు ఎంటర్ అయిన మొదట్లో, అంతకుముందు జీమెయిల్ కూడా కాదు, హాట్ మెయిల్స్, ఇలా రకరకాల మెయిల్స్, యాహూ మెయిల్స్, ఈ మధ్య జీమెయిల్ ఒక్కటే బాగా పాపులర్ అయిపోయినాయి మిగతా వాటికన్నా. సో ఫస్ట్ ఈమెయిల్ వచ్చినప్పుడు ఎంతో ఆనందంతో రోజు ఉదయాన్నే మెయిల్స్ చూసుకోవడమే కాదు, లాంగ్ రిప్లైలు కూడా ఇచ్చేవాళ్ళం. సో స్లోగా ఏమైంది, ఈమెయిల్స్కి లాంగ్ రిప్లై ఇవ్వడం మానేసాం, షార్ట్ రిప్లై ఇవ్వడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఇంకా ఏమైంది, ఆటోమేటిక్ రిప్లైస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఇట్లాంటి రిప్లైస్ ఉంటాయి. సో అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ రిప్లై జనరేట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక దశకు వచ్చేవరకు ఏమవుతున్నారు, చాలా ఈమెయిల్స్ను పట్టించుకోవడం లేదు, అవి స్పామ్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాడికి కొన్ని వందల ఈమెయిల్స్ వస్తాయి రోజు, ఎవరో పంపిస్తుంటారు, ఎన్నని చూడాలి, అనేక వందల వాట్సాప్ మెసేజ్లు వస్తాయి, ఎన్నని చూడగలగను. సో ఆటోమేటిక్గా కొన్నిటిని వదిలేస్తాం. సో అంటే ఏంటి, వాట్ ఈజ్ దట్ ఈమెయిల్ అనుభవం ఏం చెప్తుంది సార్? మరి ఫ్యాక్స్ మిషన్ అనుభవం నుంచేమో వీలైనంత ఎక్కువగా కనెక్ట్ కావాలి, ద పవర్ ఆఫ్ కనెక్టింగ్, ద పవర్ ఆఫ్ కలెక్టివ్ అని మనం నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనం కనెక్ట్ అవుతున్న కొద్దీ, కలెక్టివ్గా మారుతున్న కొద్దీ అబండెన్స్ పెరుగుతుంది. అంటే ది ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటిట్యూడ్ అంటారు. అంటే మీకు ఈమెయిల్స్ ఎక్కువ వచ్చేవరకు ఏమవుతుంది, యువర్ ఎబిలిటీ టు షో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందుకే అప్పుడు అనవసరంగా నెట్వర్క్లను తల చేయకూడదు కూడా. ఇప్పుడు చాలా వాట్సాప్ గ్రూపులో మనం చూస్తుంటాం, అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా మెసేజ్లు అప్లోడ్ చేస్తుంటారు. దాంతో భరించలేక కొంతమంది ఆ గ్రూప్లోకి వెళ్ళి ఎగ్జిట్ కూడా అవుతుంటారు. కొంతమంది మెసేజ్లు పెట్టినా చూడరు. నేను కొంతమంది మెసేజ్లు చూసడానికి సమయం లేక ఆర్కైవ్స్లో పడేస్తాను, రోజు మెసేజ్లు పంపుతారు. ఏం చేయాలి, ఎగ్జిట్ అయితే వాళ్ళకు ఆమె రిప్లై ఇవ్వకపోతే, వాళ్ళని చూడక డిస్కనెక్ట్ చేస్తే, బ్లాక్ చేస్తే ఫీల్ అవుతారు. బ్లాక్ చేయలేను, బాగా తెలిసిన వాళ్ళే, కానీ అడ్డగోలుగా మెసేజ్లు పంపుతుంటారు. రోజు వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇచ్చినా నాకు పంపుతారు, ఒక వీడియో పెట్టినా పంపుతారు. అలా నేను కనుక వీడియోలు పెట్టి పంపితే ఎవరిగా భరించలేరు, అన్ని పంపగలరు రోజు, కానీ నేను పంపను. వాళ్ళు పంపుతూనే ఉంటారు నాకు వీడియో. వాళ్ళు ఎక్కడ పోస్ట్ చేసినా, వాళ్ళు ఒక ఎక్స్లో పోస్ట్ చేసినా పంపుతారు, వాళ్ళు ఫేస్బుక్లో పోస్ట్ చేసినా పంపుతారు, వాళ్ళు ఒక ఎక్కడన్నా మాట్లాడినా పంపుతారు. ఏం చేయాలి వాటన్నిటిని? ఇలా వందల మంది పంపుతూ ఉంటారు. ఓపిక లేక వాళ్ళని బ్లాక్ చేద్దామంటే, బాగా తెలిసిన వాళ్ళు, నేను బ్లాక్ చేసినట్టు తెలుస్తుంది వాట్సాప్లో. ఏం చేస్తాను, చాలా సింపుల్గా వాటిని ఆర్కైవ్స్లో పడేస్తాను. సో నేను ఓపెన్ చేస్తే తప్ప అవి ఓపెన్ కావు. సో ఇక తెలియని వాళ్ళైతే ఎవరెవరు వాట్సాప్ గ్రూప్లో నన్ను కనెక్ట్ చేస్తూనే ఉంటారు, నేను ఎగ్జిట్ అవుతూనే ఉంటాను. ఎందుకు నా అనుభవం చెప్తున్నా అంటే, ఎవరమైనా అంతే, అనవసరపు నెట్వర్క్ ఉన్నది కదా అని అనవసరపు మెసేజ్లు పంపుకుంటే ఇర్రెలవెంట్ అవుతాం. అందుకే అది ఈమెయిల్ అనుభవం చెప్తున్నది.
సో వాట్ డస్ ఈ రెండు ఫ్యాక్స్ ఎక్స్పీరియన్స్, ఈమెయిల్ ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, మనం అనేక వీలైనన్ని ఎక్కువ నెట్వర్క్లో భాగస్వామి కావాలి. అయితే అనవసరపు మెసేజ్లతో ఆ నెట్వర్క్ని ఓవర్లోడ్ చేయకూడదు. థియరీ ఆఫ్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటిట్యూడ్గా మారకూడదు. మీకు చూడండి, ఫ్యాక్స్ విషయమో లా మీకు ప్లెంటీ అంటే పెరుగుతున్న కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉంది. యాజ్ ది నెంబర్ ఆఫ్ మిషన్స్ సోల్డ్, ద పవర్ అండ్ వాల్యూ ఆఫ్ ఫ్యాక్స్ అది ఇంక్రీజ్. ఇన్ ద కేస్ ఆఫ్ ఈమెయిల్ ఏమైంది, ఒక దశ వరకు మనం ఆనందపడ్డాం, మనకు ఈమెయిల్స్ వస్తుంటే నాకు ఇన్ని మెయిల్స్ వచ్చాయి, అన్ని మెయిల్స్ వచ్చాయని. సో ఒక దశ దాటితే అదే తలనొప్పిగా మారుతుంటుంది. అందువల్ల ఎప్పుడైనా బీ పార్ట్ ద సోషల్ నెట్వర్క్ టు హార్నెస్ ద పవర్ అండ్ వాల్యూ ఆఫ్ కలెక్టివ్, టు హార్నెస్ ద పవర్ అండ్ వాల్యూ ఆఫ్ కనెక్టింగ్. అదే సమయంలో కనెక్ట్ అయ్యాను కదా, కలెక్టివ్లో భాగమయ్యాను కదా, నెట్వర్క్ ఉంది కదా అని అనవసరపు మెసేజ్లతో ఓవర్లోడ్ చేస్తే ఈమెయిల్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. మనం ఎలాగైతే అన్ని ఈమెయిల్ ఇన్బాక్స్లో స్పామ్లోకి వెళ్ళిపోతుంటాయి, కొన్ని ఆటోమేటిక్గా స్పామ్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి? జీమెయిల్ వాడే మనకు ఆ ఫెసిలిటీ ఇచ్చాడు. కొన్ని వాడే కేటగరైజ్ చేసి స్పామ్ చేసి పడేస్తాడు. మనం ఒక్కోసారి ఇంపార్టెంట్ కూడా స్పామ్లోకి వెళ్తాయి. అందువల్ల అలా టూ మచ్ మెసేజ్లతో నెట్వర్క్లు ఓవర్లోడ్ చేయకండి. నెట్వర్క్ను చాలా విలువైనదిగా భావించి ఉపయోగించుకోగలిగితే దట్ నెట్వర్క్ విల్ ఎన్హాన్స్ యువర్ పవర్ అండ్ వాల్యూ.